పెట్టుబడులు భారతదేశంలోనే 25% పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి వచ్చినాయి. అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో పరుగులు పెడుతోంది, లక్షలాది ఉద్యోగాలు వచ్చినాయని ఒక పక్కన చంద్రబాబు లోకేష్ చెప్తుంటే దాన్ని ఎద్దేవా చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు జరుగుతున్నటువంటిది అంత చంద్రబాబు హయాంలో పారిశ్రామికవేత్తలు బెదిరి పారిపోతున్నారని ఆరోపించారు. కావాలంటే పేర్లు చెప్తా రాసుకోండి. రాష్ట్రంలో ఏ ఇండస్ట్రీ అయినా తీసుకోండి, వీళ్ళకి కప్పం కట్టకపోతే ఎవరైనా పరిశ్రమ నడిపే పరిస్థితి ఉందా, నేను రాసిస్తా అంటూ ఛాలెంజ్ చేస్తున్నారు. వంటోళ్ళకి డ్రైవర్లకి సూట్లు బూట్లు వేసి చంద్రబాబు ఎంఓయూలు కుదుర్చుకున్నారు. ఇది చంద్రబాబుకి అలవాటైన పనే. అనౌన్స్మెంట్స్ నాట్ ఇన్వెస్ట్మెంట్స్, పబ్లిసిటీ నాట్ రియాలిటీ అంటూ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసుకొచ్చారు. కావాలంటే చెక్ చేసుకోండి అన్నటువంటి పాయింట్ చెప్పుకొస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే పారిశ్రామికవేత్తలు బెదిరి పారిపోతూ ఉన్నారన్నది ఎంత వాస్తవము అనంటే, సజ్జన్ జిందాల్ పేర్లు చెప్తా రాసుకోండి, ఎవడెవడు బెదిరి పారిపోతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈయన దెబ్బకు. సజ్జన్ జిందాల్, అరబిందో, మై హోమ్ సిమెంట్స్, శ్రీ సిమెంట్స్, రామ్కో సిమెంట్స్, డాల్మియా సిమెంట్స్, భారతీ సిమెంట్స్, యూబీ, సిద్ధిసాయి వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారి హయాంలో పరిశ్రమలు పెట్టిన పరిశ్రమలను ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్న పరిస్థితులు, భయభ్రాంతులకు లోన్ చేస్తూ ఉన్న పరిస్థితులు. అసలు రాష్ట్రంలో ఏ ఇండస్ట్రీ అయినా చూసుకోండి, ఏ జిల్లా అయినా చూసుకోండి, వీళ్ళకి గల కప్పం కట్టకపోతే ఎవరైనా పరిశ్రమ నడిపే పరిస్థితి ఉందా? నేను రాసిస్తా. ఏ జిల్లా అయినా తీసుకోండి, ఏ పరిశ్రమ అయినా తీసుకోండి, వీళ్ళకి గన కప్పం కట్టకపోతే ఆంధ్ర రాష్ట్రంలో పరిశ్రమ నడిపే పరిస్థితి ఉందా?